దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభవార్త ఏమిటంటే, రేపు లేదు ఎల్లుండి మన సంఘంలో క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ సంఘంలో ఏం జరుగుతుంది? సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక. దేవుడు అనేకులను స్వస్థపరిచే దినం. ప్రత్యేకముగా ఉపవాసం ఉండి 7 రోజులు ఉపవాసం ఉండి అనేకుల క్షేమం కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేసి వారందరి క్షేమం కొరకు ప్రత్యేకంగా 7 రోజులు ఉపవాసం ఉండి 7వ రోజున ముగింపు సభ ఏర్పాటు దినమే ఆ దినం. సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక గనుక మీరు మీ కుటుంబ సమేతముగా వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆ స్వస్థత ఆరాధనలో మీరందరూ పాలి భాగస్తులై అనేకులకు మీరు తెలియజేసి వారిని కూడా తీసుకుని వచ్చి వారు కూడా ఆ ఉపవాస ప్రార్థనలో ఉండుటట్లుగా అందరికీ చెప్పాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మర్చిపోవద్దండి, రేపు లేదు ఎల్లుండి అంటే ఈ నెల 31వ తారీఖు రాత్రి 8 గంటల నుండి వేకుజాం 5 గంటల వరకు జరిగే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన కూడికలో మీరందరూ పాలి భాగస్తులు కావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఎలాంటి జబ్బులున్నా, ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా ఉపవాసం ఉండి మనమంతా ప్రార్థన చేద్దాం. మనకు దేవుడు విడుదలను అనుగ్రహిస్తాడు. ఏ ప్రశ్న నీకుందో ఆ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా, మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, దయచేసి గమనించండి. ఈ లైవ్ ను వీక్షిస్తున్నటువంటి వారులారా, ఒకవేళ మీరు ఇక్కడికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి మీరు రాకపోయినా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ యొక్క టీవీ ముందు చూస్తున్నటువంటి మీకు తెలియజేసే మాట ఏమిటంటే, రేపు లేదు ఎల్లుండి అంటే శనివారం రోజు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక అద్భుతాలు ప్రభువు చేస్తారు. మేమంతా ఉపవాసం ఉండి, సంఘమంతా ఉపవాసం ఉండి మీకోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ గురువారం ఉపవాస ప్రార్థన మీరు తప్పించుకున్నట్లయితే రేపు లేదు ఎల్లుండి అంటే శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ పాలి భాగస్తులు కావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీరు మాత్రమే కాదు, మీతో కలిసి కొంతమందిని సిద్ధపరిచి తీసుకొని రండి. వారిని కూడా ఉపవాసం ఉండి ఉపవాసంతో ప్రార్థన చేయమని చెప్పండి. దేవుడు అద్భుతం వారి పట్ల కూడా చేస్తాడు. మర్చిపోవద్దు, రేపు లేదు ఎల్లుండి శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం 5 గంటల వరకు జరిగే ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ పాలి భాగస్తులు కావాలని ప్రభు పేట మనం చేస్తున్నాను.